హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా, చూస్తున్నారా వ్లాగ్ ఛానల్‌కి. అయితే ఈరోజు నేను బ్యాంకాక్ ఫుల్ వీడియో పెడుతున్నాను కదా! పెట్టేసాను కదా! అయితే మొన్న ఏం చేశానంటే ఫస్ట్ డే, సెకండ్ డే బ్యాంకాక్ వెళ్ళి నేను చిన్న షార్ట్స్ కింద పెట్టాననమాట. ఆల్రెడీ ఈ వీడియో అప్‌లోడ్ చేశాను. చేసిన తర్వాత మనకి కాపీరైట్ పడిందనమాట. అందుకని మ్యూజిక్ పెడితే అది తీసేసి మళ్ళీ అప్‌లోడ్ చేస్తున్నాను. చూడని వాళ్ళుంటే చూడండి. అసలు నిజంగా ఎక్సలెంట్ అండి. సూపర్‌గా ఉంది. అసలు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? అయితే ఫస్ట్ డే, సెకండ్ డే అయిపోయిన తర్వాత థర్డ్ డే ఏం చేసామంటే ఈవినింగ్ టైము ఆల్కాజర్ షోకి వెళ్ళాం. ఆల్కాజర్ షోకి వెళ్ళేటప్పుడు కొంచెం ముందుగానే వెళ్ళాలి. మేము వెళ్ళేసరికి 45 మినిట్స్ షో అయిపోయింది ట్రాఫిక్‌లో. అయితే షో అయితే చాలా బావుంది. మేము చూసిన ఒక 10 మినిట్స్ కూడాను. అయిపోయిన తర్వాత వాళ్ళతో ఫోటోస్ దిగాలంటే ఒక్కళ్ళతోటి 100 బాత్స్. నేను అలాగే ఇద్దరితో దిగాను. 200 బాత్స్ అంటే 500 చేంజ్ అనమాట. మన ఇండియన్ కరెన్సీలో అయితేని. అయితే వీళ్ళు ఫోటోస్ దిగేసిన తర్వాత అమ్మాయిలు భలే ఉన్నారు కదా అనుకుంటే కాదు వాళ్ళు లేడీ బాయ్స్ అని చెప్పారు. నేనైతే ఆశ్చర్యపోయాను. ఒక్కొక్కళ్ళు అప్సరసలాగా ఉన్నారండి. ఫోటోస్‌లోను, వీడియోలో కాదు నిజంగా చూస్తే భలే ఉన్నారసలు వాళ్ళైతేని. వాళ్ళు ఇలాగ లేడీ బాయ్స్ అని చెప్పిన తర్వాత నిజమా? కాదా? అనుకున్నాను. వాళ్ళందరూ అడిగితే నిజమేనని చెప్పారు. ఆ షో అయిపోయిన తర్వాత వచ్చి నైట్ డిన్నర్ చేసేసి పడుకున్నాం. మార్నింగ్ లెగిసిన తర్వాత మేము పటాయాలో నాన్ నూంచ్ విలేజ్ అయితే వెళ్తున్నామండి. నాకస్సలు నిజంగా ఎన్ని సార్లు ఈ పేరు చెప్పాలన్నా మర్చిపోయేదాన్ని. నోరు తిరిగేది కాదనమాట. ఓకే. అయితే వెళ్తున్నప్పుడు అనిపించింది ఇది 500 ఎకరాలుందంట. అసలు ఒక రాణి మన దగ్గర ఇక్కడ పటాయాలో అసలు ఎలాంటి పార్క్స్ అవి లేవని చెప్పి తను నిర్మించిందంట 500 ఎకరాల్లో. నిజంగానండి చాలా గ్రేట్ అసలు నిజంగాను. ఎంత బావుందంటే అంత బావుంది. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ఏమనుకున్నానంటే ఇక్కడ ఒక క్రిస్మస్ ట్రీ కనిపిస్తుంది. ఓకే. దాని తర్వాత ఇక్కడ మన టీ హోమ్స్ పతాకం ఎగురుతుందనమాట. ఎవరైనా మళ్ళీ మిస్ అయిపోతారని చెప్పేసి నాగేశ్వరరావు సార్ అయితే రండి, రండి అని పిలుస్తున్నారు. ఓకే. దాని తర్వాత ఇక్కడ అన్నీ చాక్లెట్స్ టైప్ ఏవో అమ్ముతున్నారు. నాకసలు వీటిలి గురించయితే తెలీదండి. అసలు జీరో నాలెడ్జ్ అనమాట అవేంటో కూడా. ఇక్కడ డైనోసార్స్ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ నాన్‌నుంచ్ విలేజ్‌లో డైనోసార్స్ ఉంటాయన్నమాట. లోపల అంటే నిజమైన డైనోసార్స్ కాదు పారిపోతారు. ఇలాగే కొన్ని ఆర్టిఫిషియల్‌గా పెట్టారు. ఇక్కడ ఇవేంటంటే కొంచెం మనకి ఆ మ్యూజిక్ తగ్గట్టుగా ఇవి మూవ్ అవుతా ఉంటాయి. ఈ డైనోసార్స్ అయితేని. నేను ఇవన్నీ చూసి అక్కడ టాయ్స్ అది చాలా ఉన్నాయి. నేను ఇదే అనుకుంటా దీనికోసం ఇంత దూరం వచ్చామా అనుకున్నా. అంటే స్టార్టింగ్‌లోనే కొంచెం పార్క్ లాగా అది చూసాం కదా! ఓకే అనుకున్నా. తర్వాత టికెట్ ఇస్తే దాన్ని మనం తీసుకొని వెళ్ళామంటే మనకి స్కాన్ చేస్తారు. ఆ స్కాన్ అయిన తర్వాత మన లోపలికి పంపిస్తారనమాట. అసలు ముందుంది బాబు! 2 కళ్ళు చాలవనిపించింది. అంటే ఇంకా మంచియేమన్నా ఉండొచ్చేమో ఎక్కడైనా నాకు తెలీదు గానీ, నేను చూసినంత వరకు ఫస్ట్ ఇక్కడైతే చాలా బావుందనమాట. అసలా గ్రీనరీ అయితే చూస్తే కళ్ళు తిరిగిపోయినాయి నాకైతే. అంటే నేను ఊహించలేదు, ఏ ఫోన్‌లో చూడలేదు, నాకు తెలీదు కదా! నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. అందుకు నాకైతే ఇంకా చాలా థ్రిల్లింగ్‌గా అనిపిచ్చింది. అసలెక్కడికి తీసుకెళ్తున్నారన్నా తెలీదు. ఎక్కడికో ఆ పేరు తెలీదు గదా! నాన్‌నుంచి విలేజ్ అంటే ఏంటో ఎక్కడికో ఎళ్తున్నామంటే, ఎక్కడికో ఎళ్తున్నామంట అంతే. వాళ్ళు తీసుకెళ్తున్నారు గదా! ఎళ్తున్నాం అది. అసలు చూడగానే నాకు భలే అనిపిచ్చింది. ఇక్కడ సర్క్యులేట్స్ అయితే చూసారా ఎలా ఉన్నాయో? నేను ఇవి నిజమా కాదా అని చెప్పి ముట్టుకొని చూసాను. ఏ ప్లాస్టిక్ అని. ఎక్కడ ప్లాస్టిక్కు షోగా అలాంటియయితే ఏమీ లేవన్నమాట. అంటే ఈ గ్రీనరీలో మాత్రం. అసల చాలా బావున్నాయి. అక్కడ చూడండి నేతి బీరకాయలాగా ఎంత పెద్ద పెద్దగున్నాయో కదా! నేను క్రిస్మస్ ట్రీస్‌కి ఎలా పెడతారో షోగా అలాగేమన్నా పెట్టారేమో అనుకున్నా ఫస్ట్. కాదు అంతా మనకి నిజంగా ఒరిజినల్ అనమాట. మరి ఆ సాయిల్ అలాంటిదనుకుంటా అంత బాగా పెరుగుతున్నాయి. మరి మనకి ఇక్కడ అంత బాగా వస్తాయో లేవో నాకైతే ఐడియా లేదు కానీ, నిజంగా బ్యాంకాక్‌లో మాత్రం ఇక్కడ పటాయాలు సూపర్‌గా ఉన్నాయన్నమాట. అస్సలు మా వోళ్ళు ఇక్కడున్న వాళ్ళందరూ ఏంటంటే టీ హోమ్స్ మెంబర్సేనన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెగ ఫోటోస్ దిగేశారు. ఇక చూసారా అసల గ్రీనరీతో పాటు ఫ్లవర్స్ గూడా చాలా బావున్నాయి. నేనైతే చాలా ఫోటోస్, వీడియోస్ ఇంకా చాలా దిగాలనుకున్నా. కానీ కుదరలేదు. తీసేవాళ్ళు ఉండాలి కదా! ఎవరికి వాళ్ళు ఫోటోస్ అవి తీసుకుంటుంటే మనకు అన్ని సెల్ఫీసే తీసుకోవాలి కదా! అక్కడికి చాలా కష్టపడి ఎవరో ఒకళ్ళని అడిగి వీడియోస్ తీసుకున్నాను నేను. అట్లా అన్నమాట. అయితే ఎలా ఉంది? బావుంది కదా! ఇంకా ఉందండి బాబు. చాలా అంటే చాలా బావుంది. అసలు ఈ లోపలికి చూడండి అసల క్రీపర్స్ ఎంత బావున్నాయో టర్టిల్ వైన్ లాంటివి ఇంకా చాలా రకాలున్నాయన్నమాట. నేనక్కడ అడిగానండి వాళ్ళని ఏమన్నా అమ్ముతారా అని అడిగితే నాట్ ఫర్ సేలింగ్ అని ఆళ్ళ భాషలో చెప్పారన్నమాట. అంటే అసలు ఆ ఇంగ్లీష్ గూడా వేరేలా ఉంది. అదసలు ఇంగ్లీషే కాదనుకుంటా నాకు తెలిసి. నాకే నేనే తెలుగే కొద్దిగా అటు ఇటు మాట్లాడతాను. అలాంటిది ఇంగ్లీష్‌లో నాకొచ్చి రానిది ఏదో అడుగుదామని అడిగితే, దానికి కూడా నాకు అర్థం కాలేదు వాళ్ళు చెప్పిందయితే ఒక్క ముక్క గూడాను. కదా!
అయితే కొన్ని చోట్ల మనకి భాష రాకపోయినా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకున్నారు. అది మాత్రం నిజమే. ఇక్కడ చూడండి వెళ్తూ, వెళ్తూ ఇంకా గ్రీనరీగా ఇంకా చాలా బావుందనమాట. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ తోటి అది ఉంది. ఇక్కడేంటంటే డైనోసార్స్ అప్పుడే పగలగొట్టిన గుడ్డులోంచి బయటకొస్తున్నట్టుగా ఉన్నాయి కదా! చూడండి గ్రీనరీ అంతా భలే ఉంది అసలు. డైనోసార్స్ అప్పుడే గుడ్డులోంచి బయటకొస్తున్నాయి గదా! అందుకని నేను కూడా వచ్చాననమాట అక్కడ. మేకలు ఇవన్నీ నిజంగానండి అసలక్కడ పెట్టినయి అలా చూస్తే మనకు ఒక విలేజ్‌కెళ్ళి చూసినట్టుగానే అనిపిచ్చింది. చింపాంగి అనమాట. ఓ చింపాంగి ఇంకో చింపాంగితో మాట్లాడుతున్నట్టుంది గదా! నాకు తెలుసు. కొంచెం కలర్‌ల తేడా అంతే. నాకు తెలిసి మీరు ఇదే అనుకుంటారని. మీరు అనుకోకపోయినా కానీ నేనే చెప్తున్నాను నా ఒపీనియన్ అయితేని. ఇవి చూసారా? ఒక్కొక్కటి ఒక్కో యాంగిల్‌లో పెట్టింది. ఫస్ట్ నేనేమనుకున్నాను ఫస్ట్ 1, 2 చూసి ఇవి ప్రెగ్నెంట్ అంట అనుకున్నాను. అసలు చింపాంగికి పొట్ట అలాగే ఉంటుందన్న మైండ్ కూడా నాకు లేదనమాట. ఓకే. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టిల్ ఇచ్చినియి. ఇక్కడ కూడా డైనోసార్స్ ఉన్నాయండి. కానీ కొంచెమే ఉన్నాయి. ఇంకా ముందు చాలా ఉంటాయన్నమాట. ఇక్కడ మాత్రం ఈ గ్రీనరీలో ఆ ఫ్లవర్స్ తోటి ఫోటోస్ దిగడానికి అది చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ నా వెనకాల ఏమున్నాయి చూడండి ఒకసారి. కరెక్ట్‌గా గమనించండి. గాడిదలు. చూసారా? బ్యాంకాక్‌లో కూడా గాడిదలుంటాయన్నమాట. ఇక్కడ బుల్లి బుల్లి డైనోసార్స్ ఉన్నాయి. అప్పుడే గుడ్డులోంచి వస్తున్నాయి. ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. డైనోసార్స్ అంటే చిన్న చిన్నవి. ఇక్కడ ఏనుగులు చూసారా? స్టోన్ మొత్తం అది రాయితోటి అసలు నిజంగా అక్కడ దగ్గరికెళ్ళి చూస్తే ఎంత బాగున్నాయో తెలుసా? భలే అందంగా ఉన్నాయి. భలే ముచ్చటేసుకొనొచ్చినియి. ఇక్కడ ఒక స్క్రీన్ కనిపిస్తుంది గదండీ! అందులో ఏంటంటే ఈ 500 ఎకరాలు ఆ పార్క్‌లో ఏమేముంటాయి అనేసి ఒకసారి రౌండేస్తారనమాట. అందులో స్క్రీన్‌లో చూపిస్తారు. అబ్బా! అది చూస్తే అబ్బా! వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం తొందరగా అనిపిచ్చింది. ఎప్పుడెళ్లి చూద్దామని. అంటే అప్పుడే అయిపోయిందనుకున్నారా? ఇంకా లేదు. ఏవండీ మీరు బ్యాంకాక్ వచ్చినప్పుడు బ్యాంకాక్‌లో కానీ, పటాయాలో గానీ ఎక్కడైనా సరే కొబ్బరి బొండం మాత్రం తాగకుండా రాకండి. ఎందుకంటే అబ్బా! అన్నిట్లికన్నా ఫస్ట్ కొబ్బరి బొండమే బావుంటదండి అక్కడ. ఎందుకు అనంటే అది మన తాటి ముంజులో లేతగా ఉంటే ముంజులో నీళ్లుంటాయి చూడండి. అలా ఉంటదనమాట. అంత బావుంటది. కానీ ఇక్కడ మాత్రం ఎంత ఉంది? నాకు తెలిసి 100 బాత్సో ఎంతో ఉంది. అంటే మనకి రూ. 250 అనమాట ఒక కొబ్బరి బొండం. నార్మల్‌గా 20 బాత్స్ ఉంటది. 30 బాత్స్ ఉంటది. అది రీజనబుల్ స్టార్టింగ్ రేట్. అంటే రూ. 40 మనకులాగే రూ. 60 అలా పడుతుందనమాట అంతే. కానీ ఎంత రేట్ అయినా సరే మీరైతే చూడకండి. నేనైతే ఎక్కడికెళ్ళినా సరే రోజు 2, 3 కొబ్బరి బొండాలైతే తక్కువ తాగలేదు. అంత బావుంది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళం. వెళ్ళినా వెళ్తే మాత్రం నేను తాగేస్తాననుకోండి. ఓకే. ఇక్కడి నుంచి లోపల ఏంటంటే ఇక్కడ ఒక షో జరుగుద్దనమాట. కరెక్ట్‌గా గుర్తులేదు ఆ షో పేరైతేని. ఇక్కడ అందరు రాణులున్నారు కదా! వాళ్ళయి కల్చరల్ షో. అక్కడ ఒక కల్చరల్ షో జరుగుద్ది. వాటిలో మ్యూజిక్‌తో పాటు పెట్టానండి. మొన్న మరి వీడియో అప్‌లోడ్ చేశాను కదా! అప్పుడు వాటిలకున్న ఒరిజినల్ మ్యూజిక్కు డిలీట్ అయిపోయిందనమాట. అందుకని చూపించలేకపోతున్నాను. ఏవండీ ఎలిఫెంట్ షో ఉంటది. సూపర్‌గా ఉంటది. ఎలిఫెంట్ మనల్ని ఎత్తుకుంటది. వెళ్ళండి మీరు గూడా అన్నారు. కానీ ఎందుకులే ఒక ఏనుగు ఇంకో ఏనుగుని ఎత్తుకోవడం అని చెప్పి నేనైతే నిజం చెప్తున్నాను వెళ్ళలేదు. నాకే ఎందుకో అనిపించింది. అవి బాల్స్ వాడతాయి, రింగ్స్ ఆడతాయి, భలే ఆడతాయి. ఏవండీ ఇక్కడ టీ షర్ట్‌ల మీద పెయింటింగ్ చూసారా? ఆ పెయింటింగ్ ఎవరేసారో తెలుసా? ఏనుగులు వేశాయి. నేను అక్కడ చూసాను. వీడియో తీయడం కుదరలేదు. అయ్యో! అవి పెయింటింగ్ ఏస్తున్నాయి కదా! అని ఎక్సైట్‌మెంట్‌లో అటు చూస్తున్నానే కానీ వీడియో తీయాలన్న జ్ఞానమే లేదు. ఇవన్నీ ఏనుగులే పెయింటింగ్ ఏసినియండి. సేమ్ డిజైన్స్ అక్కడ వేయడం నేను చూసాను. 300 బాత్స్ అంట. మా అమ్మాయిలు ఏసుకుంటారో లేదో మా వారైతే ఏసుకోరని చెప్పేసి నేను తీసుకోలేదు. వచ్చిన తర్వాత మా అమ్మాయి "తీసుకోవాల్సింది కదా మమ్మీ ఎందుకలా చేసావు" అని అన్నది. సరే ఇంకేం చేస్తాం అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైమ్ చూద్దాం అనన్నా. ఇయన్నీ తిరిగేసాం కదండీ! బాగా ఆకలేస్తుంది. అందుకని చెప్పి ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ అంటే ఇండియా ఫుడ్ దొరుకుద్దిక్కడ. చాలా చాలా బావుంది అంటే పర్వాలేదు బావుంది. ఇక్కడ ఫస్ట్ చూస్తే అబ్బా! లైటింగ్స్ అది చూసి నాకు కడుపు నిండిపోయినట్టు అయిపోయింది. తర్వాత మళ్ళీ వెంటనే ఆకలేసిందనుకోండి. ఆహ్ ఫుడ్ ఓకేనండి. బావుంది తినడానికైతేని. కొన్ని చోట్ల బాగోదు కానీ, మేమెక్కడికెళ్ళినా కూడా అంత మంచి ఫుడ్డే దొరికింది. మాకు ఫుడ్ వల్లైతే ఏమి ఇబ్బంది లేదు. అసలు బస్సులో కూడా 1 అవర్, 2 అవర్స్ జర్నీ చేసినా మేత మేస్తున్నాము అంటారు చూడండి. అలాగా ఎప్పుడు తింటానే ఉన్నాం. ఏదోకటి మాకు అసలు సర్వ్ చేస్తానే ఉన్నారనమాట. మాకు ఫుడ్ దగ్గర అది ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. అయితే ఇవేంటంటే ఇప్పుడు మనం ఈ 500 ఎకరాలు నడుచుకునైతే ఎళ్ళలేం కదా! కనీసం అర కిలోమీటర్ నడవలేము మనము. అందుకు ఈ బసెస్‌లో మినీ యాన్స్ అంటారో ఏమంటారో మీరు చెప్పండి నాకు కామెంట్స్‌లో. అయితే ఇందులో వెళ్తున్నాను. వాళ్ళందరూ నాకు ఒకటే చెప్తున్నారు, "మేడం మీరిక్కడే ఉండండి. మేము వెళ్ళిపోతున్నాం బాయ్" అని చెప్పేసి. నేను ఎనకాల ఉన్న వ్యాన్‌లో ఎక్కాననమాట. ఓకే. అయితే ఇక్కడి నుంచండి స్టార్ట్. ఇంక చూడండి నాకు ఇటు వెళ్తుంటే రైట్ సైడ్‌లో తీయాలా వీడియో, లెఫ్ట్ సైడ్‌లో తీయాలా తెలియట్లేదు. రైట్ సైడ్‌లో వీడియో తీస్తుంటే లెఫ్ట్ సైడ్‌లోది మిస్ అయిపోతుంది. లెఫ్ట్ సైడ్‌లో తీస్తుంటే
రైట్ సైడ్‌లో మిస్ అయిపోతుంది. అంటే అంత బావుంది. ఆ గ్రీనరీ ఎలా ఉందో ఆర్టిఫిషియల్‌గా గేదెలు, ఆవులు, మేకలు, బర్రెలు, దున్నపోతులు, జింకలు అసలు ఒక్క రకం కాదు. కొంగలు అన్నీ పెట్టేశారు బాతులతో పాటు. అసలు చాలా అంటే చాలా ఉన్నాయండి. కొన్ని వాటిల పేరు నాకే తెలీదసలు నిజంగా చెప్తాను. సింహాలతో పాటు, సింపాంగిలతో పాటు అన్నీ ఉన్నాయి. ఇందాక చూసిన సింపాంగిలు వేరు, ఇవి వేరు. అంటే అక్కడ చూసినవి ఇవి ఒకటే. కాకపోతే ఇక్కడ పెట్టింది వేరే అన్నమాట అంతే. ఇక చూసారా? మీరు చూడండి వీటిలి పేర్లు గూడా నాకు తెలీదు అసలు ఎన్నున్నాయో కదా! అసలు చూస్తూ ఉంటే నేనింకా మీకు నేను చూపిచ్చేది ఈ వీడియోలో గోరంతా, అక్కడున్నది కొండంతా. నిజంగా చెప్తున్నాను. నిజంగా పిల్లల్ని తీసుకొనెళ్ళండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడి నుంచి మొత్తం గ్రీనరీ అన్నమాట. చూడండి హ్యాంగర్స్ ఎంత బావున్నాయో. చాలా బావున్నాయి కదా! ఇటు రైట్ సైడ్‌లో ఇది. లెఫ్ట్ సైడ్‌లో వేరే రకంగా ఉన్నాయి. నేను ఎటు తీయాలో నాకు అర్థం కావట్లేదు. ఇటంతా బోన్సాయి మొక్కలండి. ఎంత పెద్ద పెద్దయున్నాయో, అలాగే అంత నీట్‌నెస్‌గా కూడా ఉన్నాయి బోన్సాయి మొక్కలైతేని. ఇంకా అవే కదా అంటారు. బోన్సాయే కదా అంటారు. అవే. చాలా రకాలున్నాయండి. ఒక్క రకం కాదసలు. ఇదిగో ఇక్కడ మీరు చూసారా? లైన్‌గా పెట్టేసుకుంటా ఎళ్లారు. కానీ అసలు ఇంత మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారండి బాబు! అది చూసారా? అమ్మ బాబోయ్! నేను మహా అంటే ఒక 100 మొక్కలు పెంచుతున్నానేమో వాటిలిని చేయలేక చచ్చిపోతున్నాను. వీళ్ళెలా ఇంత మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు? అది కూడా చెయ్యడం, మొక్కలు పెంచడం కన్నా నీట్‌నెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు కదా! అది నిజంగా భలే అనిపిచ్చింది. అసలు చూస్తుంటే ఒకసారి దిగి ఫోటోస్ దిగుదామా అంటే మళ్ళీ ఎక్కించుకోవాలిగా. ముందు ఎక్కడో దింపుతారు కొంచెం. ఆ డైనోసార్స్ ఉన్నాయి కదా! అక్కడ దింపడానికనమాట ఇదంతా ఒక చుట్టూ తీసుకొనెళ్ళి చూపిస్తారు. మీకు ఇంకో విషయం చెప్పనా? మనకి 'రామోజీ ఫిల్మ్ సిటీలో' కూడా ఇలాగే తీసుకెళ్తారంట. కానీ ఊళ్ళో ఉన్నది ఎప్పుడైనా ఎళ్తామని చెప్పేసి వెళ్ళం చూడండి అది. చూసారా? అబ్బబ్బబ్బబ్బా! ఎంత బావుంది కదా! భలే అనిపిస్తుంది అయి చూస్తుంటే. అయితే నేను ఇప్పటి వరకు పెళ్ళై 25 సంవత్సరాలయిందండి హైదరాబాదొచ్చి. ఇప్పటి వరకు 'రామోజీ ఫిల్మ్ సిటీ' చూడలేదు. ఎలా అంటే దూరపు కొండలు నునుపు అన్నట్టు అక్కడికెళ్ళాను గానీ, అంటే అవకాశం వచ్చింది వెళ్ళాను. ఇక్కడే కదా! తర్వాత వెళ్దాంలే. ఇక్కడే కదా! ఇంకోసారి ఎళ్దాంలే అని చెప్పేసి ఇప్పటి వరకు వెళ్ళలేదు. బయట నుంచొచ్చిన వాళ్ళు ఆంధ్ర నుంచి గానీ, లేకపోతే కర్ణాటక నుంచి గానీ, చెన్నై నుంచి ఎక్కడి నుంచొచ్చినా గానీ వచ్చి చూసేసి ఎళ్ళిపోతున్నారు. "ఏంటి నువ్వు ఇప్పటిదాకా 'రామోజీ ఫిల్మ్ సిటీ' ఎళ్ళలేదా?" అని అడుగుతారు నన్ను. నేనేం చేయను, ఇదిగో అదిగో ఇక్కడే కదా ఎళ్దాం అనుకుంటూ ఉంటాను. చూసారా? కొండల దగ్గర మనకి చెరువుల దగ్గర కొంగలుంటాయి కదా! అలా ఉన్నాయి కదా! చూస్తుంటే మన విలేజ్‌లో అది వాతావరణం ఉండేది కదా! అలా అనిపిస్తుంది. చూడ్డానికైతే చాలా బావుంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అండి. నిజంగా నా వాయిస్ కూడా అలాగా డల్ అయిపోయేలాగుంది. అంటే స్లోగా వచ్చేలాగుంది. ఫాస్ట్‌గా మాట్లాడేస్తున్నాం కదా! ఇంత అందాన్ని చూపిస్తూ అనిపిస్తుందనమాట. ఇవన్నీ ఇక్కడి నుంచి డైనోసార్స్ అనమాట. ఈ డైనోసార్స్ ఇన్ని రకాలుంటాయా? వామ్మో! నిజంగా అండి ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. పిల్లల్ని తీసుకొనొస్తేనే బాగా ఎంజాయ్ చేస్తారు మనకన్నా కూడా. నేనైతే ఏది చూసి ఎంజాయ్ చేశానంటే అక్కడ మొక్కలు చూసి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇది మాత్రం ఈ సెక్షన్ మొత్తం పిల్లలకేనండి అంకితం. వాళ్ళైతే మీరు ఒక కర్ర పట్టుకొని రండ్రా, రండ్రా అని లాక్కొనెళ్ళాలి. అలా ఉంటదనమాట. చూసారా? వాళ్ళైతే ఎంత ఎంజాయ్ చేస్తారంటే నేను మాటల్లో చెప్పలేనంత బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ మర్చిపోరు అంత తొందరగా కూడాను. అసలు చాలా రోజుల వరకు మైండ్‌లోంచి వెళ్ళదు. హాలిడేస్ ఉన్నప్పుడు ఈసారి చాలా రీజనబుల్ ట్రిప్ అంటే నాకు తెలిసి బ్యాంకాకేనండి. కానీ మేమైతే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదండి. మొత్తం అంతా టీ హోమ్స్ నుంచే మేము వెళ్ళామనమాట. ఓకే. ఇక్కడ చూడండి రామచిలుకలు ఒక చెట్టు మీద ఎన్ని రామచిలుకలుంటాయో అలాగా కలర్స్ రామచిలుకలనమాట. మామూలుగా పచ్చగా ఉంటాయి కదా! ఇవన్నీ ఆరెంజ్ కలర్‌లో ఉన్నాయి. చూసారా? ఓకే. ఇక్కడున్నాయి ఏంటో నాకివి అర్థం కాలేదు. కొన్నైతే గుడ్లు గూబలని తెలిసినియి. చూడండి. అప్పుడు నాయి గుడ్లు గూబల్లాంటి కళ్ళనేవారు. ఇప్పుడు బాగా లావైపోయి బుగ్గలొచ్చేసి నా కళ్ళు లోతుకెళ్ళిపోయినియనుకోండి. ఓకే. ఇవి జీబ్రాసు. ఇంకా ఏంటి ఇంకా ఉన్నాయండో. ఏవండీ ఇవన్నిట్ల కన్నా నాకు ఏమనిపించిందంటే చెప్తాను నేను మళ్ళీని. అక్కడి నుంచి కాళ్ళు లాగేసి దిగిన తర్వాత వచ్చేసిన తర్వాత ఇవన్నీ కార్స్ అంట. పాతవి అనుకుంటా అన్నీ. నాకైతే వీట్లి గురించి తెలీదు. చాలా షోగా పెట్టారు. అందరూ ఎంత ఆసక్తితో చూస్తూ ఫోటోస్ దిగుతున్నారనమాట. చాలా రకాలున్నాయండి. కొన్ని పాత కారులు టైప్ ఉన్నాయి. అంటే పాత మోడల్స్. ఇక్కడ పాతయి ఏం పెట్టలేదు. పాత మోడల్స్ అనమాట ఇవన్నీని. డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నది. వీట్లి గురించి మీకేమన్నా తెలిస్తే కామెంట్ అయితే చెయ్యండి. నాకు ఒక్క కారు గురించి కూడా తెలీదు. అందులో ఒక కార్ ఎక్కడో ఇప్పుడు కనిపిస్తది. అది మాత్రం ఏదో ఫోర్ట్స్‌కి ఏదో వాడతారనుకుంటా ఆ కారు. అది మాత్రం తెలిసింది. ఇగో ఇక్కడ ఏమో ఉంది. ఇదొకటి రెడ్ కలర్‌దోటి. అవి మాత్రం ఎక్కడో ఫోర్ట్స్‌లో టీవీలో చూసినట్టు మాత్రం గుర్తు. మిగతా ఏమి తెలీదు. అగో ఇదే ఈ ఎర్ర కారే.
దాన్ని కార్ అంటారా? ఏమంటారో కూడా మనకు తెలీదు. మనకంత నాలెడ్జ్ లేదులెండి. అక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే ఇక్కడే ఉందనమాట అసలైన సిటీ. ఇక్కడ రామచిలుకలు ఎంత బాగున్నాయి కదా! ఓకే. అవి కూస్తున్న సౌండ్ అవన్నీ తీశానండి. ఏం చేయను అంతా పోయింది. ఇక్కడి నుంచయితే ఇంకొక లోకంలోకెళ్ళినట్టుగా ఉందండి. ఎక్స్ట్రార్డినరీ నిజంగా. ఆ పొగలు రావడం ఏంటంటే 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాలో అంతా చూడండి స్మోక్‌లాగా ఇలా వస్తా ఉంటది. అలా అనిపించేది కదా! నాకైతే భలే అనిపించింది. కరెక్ట్‌గా వీడియో తీసేవాళ్ళు ఉంటే తీసేవాళ్ళు. దాని అందాలను ఇంకా బాగా చూపించొచ్చు నిజంగాను. ఆ లొకేషన్ అంతాను. అయితే ఇక్కడ ఫోటోస్ దిగుతున్నారు కదా! ఎందుకు దిగుతున్నారంటే అక్కడ చూసారా ఒక సీనరీ లాగా ఉంది. మొత్తం కనిపియట్లేదు కదా మీకు. ఇక్కడ చూడండి. అవి గులకరాళ్ళు ఉంటాయి కదా! మన సముద్రం దగ్గర అది గులకరాళ్ళు కనిపించవా? ఆ రాళ్ళతో పేర్చి డిజైన్స్ చేశారు. నేను అన్నీ తీయలేదు కానీ ఏమి కళండి బాబు! అసల నిజంగా ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేశారు. ఆ ఫోటోస్ కొన్ని నా దగ్గర మిస్ అయిపోయినాయి. లేకపోతే యాడ్ చేసేదాన్ని. అసలు ఒక చార్మినార్ ఇలాగా ఏదైనా డిజైన్స్ ఉంటాయి కదా! అలాంటివి చాలా క్రియేట్ చేశారు వాళ్ళు. ఇదిగోండి ఇక్కడి నుంచి లోపలికెళ్ళిపోదాం. మన పచ్చని గార్డెన్ అనమాట. ఇంకా ఇంకా పచ్చగా ఉంటది. మంచి మంచి ఫ్లవర్స్ తోటి ఇదంతా ఒక ఎర్రమట్టితో చేసిన వాటిలతోటి చేశారనమాట. ఆ ఫ్లవర్స్ కింద కుండీల్లాగా చూడండి పెద్ద పెద్ద కుండీల్లాగా ఎలా ఉన్నాయో ఆ రోజ్ ఫ్లవర్స్ కింద పెట్టి. ఇక్కడి నుంచి లోపటికెళ్తే అన్ని ఫ్లవర్సేనండి. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్‌లా ఉంటాయి అన్నిని. మరి ఇక్కడ మన వాతావరణానికి ఎంతవరకు వస్తాయో రావో నాకు తెలీదు. మీకు తెలిస్తే గనక కామెంట్‌లో కామెంట్ చేయండి. కొన్ని ఫ్లవర్స్ చూస్తే ఇవి నిజంగా ఆర్టిఫిషియలా? లేకపోతే ఒరిజినల్ ఫ్లవర్సా అని ఇలాగ గిల్లి చూసాననమాట. ఓ పక్కన భయం మళ్ళీ ఎవరైనా తిడతారేమోనని. ఎందుకంటే అలాగ ఒక్కొక్కళ్ళు టెస్ట్ చేసుకుంటూ పోతే మొత్తం పువ్వులన్నీ ఎళ్ళిపోతాయి కదా! ఆ పింక్ ఫ్లవర్స్ ఇక్కడ వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. సేమ్ ఇందులోనే వైట్ కూడా ఉన్నాయి. భలే ఉన్నాయన్నమాట. చాలా బావున్నాయి. ఈ పువ్వైతే ఎంత బావుందో ముద్దొచ్చేస్తుంది. ఇదిగో చూడండి వైట్ ఫ్లవర్స్ చెప్పాను కదా! అగో అవే. ఇంకొకటి ఇందులో రెడ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు యెల్లో అండ్ పింక్‌లో రెడ్ కూడా ఉన్నాయండి. అవి కూడా చాలా బావున్నాయి. ఇక్కడ ఇది పట్టుకుందాం అని చెప్పి పొగతో ఆడుకుంటున్నాను. దొరకట్లేదది. ఇదిగో. ఈ కలర్ ఒక రేర్ కలర్ ఎంత బావుందో చూడండి. అది రెడ్ కాదు, పింక్ కాదు. ఏదో కలర్ అంటారు దాన్ని. అది ఉంటాయి చూడండి కోడింటికలు ఫ్లవర్ అంటారు. అంటే అదే బతుకమ్మ ఫ్లవర్ ఏదో అంటారు చూడండి. అలాగా ఆ కలర్ అన్నమాట. వీడియోలో కొంచెం అంత బాగా కనిపియట్లేదు గానీ ఇంకాను. చాలా బావుంది. ఒక పువ్వు కోసుకుందామా అనిపించింది నిజంగాను. అంత బావుంది కలర్ అయితేని. ఇవన్నీ కూడా లైట్ కలర్స్ ఇక్కడున్నవి. ఈ కలర్ గూడా ఒక డిఫరెంట్ పింక్ అనమాట. ఇంకా చాలా ఉందండి చూడ్డానికి. కానీ అంత చూడ్డానికి కాళ్ళు నొప్పులొచ్చేస్తున్నాయి. తిరిగి తిరిగి మార్నింగ్ నించిని. ఇవి చూడండి మొత్తం ఒక మొగ్గలాగా వచ్చి అది కూడా ఒక ఫ్లవర్ అన్నమాట. ఇందులో కూడా చాలా రకాలున్నాయి. కలర్స్ డబుల్ కలర్స్ అది ఉన్నాయన్నమాట. అసలు ఫ్లవర్స్ అయితే ఒక్కదాని మించి ఎంత బావుందో. చూడ్డానికి దూరం నుంచి చూస్తే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏమో అనుకోవాలి. దగ్గరికెళ్లి చూస్తేనే గాని ఇది నిజమని తెలీదు. మనకు ఆల్రెడీ నిజం ఇయ్యి అని చెప్పి ఫిక్స్ అయిపోయాం కాబట్టి గాని, లేకపోతే ఆర్టిఫిషియలే అనుకుందుం దూరం నుంచి చూస్తే. అంత బావున్నాయన్నమాట. అసలు ఫ్లవర్స్ అయితేనే. అయిపోయిన తర్వాత బయటకొచ్చేసామండి. ఇక్కడ అసలైన పండగనమాట. ఏంటంటే లోపలున్న డైనోసార్స్ అన్నీ బయటుంటాయి. బొమ్మల రూపంలో. పిల్లలు అప్పుడు అడుగుతారనమాట. అది కొను, ఇది కొను అని చెప్పి. లోపల ఎన్ని డైనోసార్స్ ఉంటాయో, అన్ని డైనోసార్సు ఇక్కడే బొమ్మల రూపంలో ఉంటాయి. అయితే రేట్ అంటారా? కొంచెం ఓకే. పర్వాలేదనమాట. ఇప్పుడు అనిపిస్తుంది కాళ్ళు నొప్పులు. లోపట బాగా తిరిగినంత సేపు ఎక్కువ అనిపించలేదు గానీ, అసలు బస్సెక్కిన తర్వాత ఒకటే నొప్పులనమాట. అయితే రూమ్‌కెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయి, మళ్ళీ డిన్నర్ చేసేసి, నేను ఫుడ్ మసాజ్ అయితే చేయించుకోవడానికొచ్చాను. భలే రిలీఫ్‌గా అనిపిస్తదండి ఫుడ్ మసాజ్ మాత్రం. నెక్స్ట్ వీడియోలో అసలు మంచి కంటెంట్‌తో రాబోతున్నాను. ఎక్కడ నెక్స్ట్ వీడియో అయితే మిస్ చేయకండి. అయితే ఫుడ్ మసాజ్ ఎలా చేయించుకున్నానో కూడా ఆ వీడియోలో చెప్తాను. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మా వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.